కరాటే కళ్యాణిపైన దాడికి యత్నించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఇద్దరు నిందితులను పట్టుకునే క్రమంలో కళ్యాణిపైకి దూసుకొచ్చారు నిందితులు. టీటీడీలో లక్కీ డ్రా పేరుతోటి ప్రచారం చేస్తున్న ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కరాటే కళ్యాణి. ఆదిపట్ల వండర్లా వద్ద ఇద్దరు నిందితులు లక్కీ డ్రా పేరుతోటి ప్రచారం చేస్తూ ఉండగా పంజగుట్ట పోలీసుల సాయంతో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు కరాటే కళ్యాణి. తీసుకెళ్తారు పంజాగుట్టకి వెళ్తాము. పంజాగుట్ట డైరెక్ట్ మేము చెప్తున్నాం కదా. తాళం చేయి పైన ఒకసారి పైన మీరే అన్నారు సమాధానం లేదు. వీడియో ఎట్లా తీస్తున్నారు? చూస్తుంటే మీరు అన్నారు నువ్వు ఎవరు టచ్ చేశారా లేదా అన్న టచ్ చేశారు. చూడండి కరాటే కళ్యాణిపై దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, కరాటే కళ్యాణిపై దాడికి యత్నించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఇద్దరు నిందితులను పట్టుకునే క్రమంలో కళ్యాణిపైకి దూసుకొచ్చారు నిందితులు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది ప్రవీణ్? అయితే గత 2 రోజుల క్రితమే టీటీడీ పేరుతో లక్కీ డ్రా అంటూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఇద్దరు నిందితులను పట్టుకునే క్రమం లోపల సినీ నటి బీజేపీ నేత అయినటువంటి కరాటే కళ్యాణి పైన దాడి యత్నం జరిగింది. నిందితులను అడ్డుకునే ప్రయత్నం లోపల వారు కళ్యాణి పైకి దూసుకొచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ వండర్లా ప్రాంతం లోపల ఇద్దరు వ్యక్తులు లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తూ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం అందుకున్నటువంటి కరాటే కళ్యాణి వెంటనే పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే నిందితులు రెడ్ హ్యాండ్ గా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తప్పించుకున్నందుకు ప్రయత్నించగా నిందితులు కరాటే కళ్యాణి పైన దాడికి యత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమెతో అయితే పరిస్థితి అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో అయినప్పటికీ ధైర్యంగా వివరించి కరాటే కళ్యాణి వెనుకలకు వేయకుండా పోలీసుల సహకారంతో ఆ యొక్క ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే టీడీపీ వంటి పవిత్రమైన దేవస్థానం పేరును ఉపయోగించి లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్నటువంటి తీవ్రమైన నేరం అని కరాటే కళ్యాణి అన్నారు. అయితే అమాయక ప్రజలను మభ్యపెడుతూ డబ్బులు వసూలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత మొత్తంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను కూడా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నిందితుల పైన చట్టపరమైన చర్యలు చేపడతామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో లక్కీ డ్రా మోసాల వెనుక ఉన్న నెట్వర్క్ పైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. దీంట్లో ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గర ఇలాంటి మోసాలు చేశారు, ఆ దేవుని పేరు చెప్తూ ఇలా మోసాలు చేసినటువంటి వారు ఎవరైనా పర్వాలేదు, సహించేది అయితే ఉండదు, కఠినమైన చర్యలు ఉంటాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అయితే సిటీ కమిషనర్ అయినటువంటి కూడా ఇలాంటి మోసాలు లింకుల పట్ల ఇలాంటి మోసాలు లక్కీ డ్రాల పేరుతోని ఆ మోసాలకు తెగబడుతున్నారు, వారిపైన కఠినమైన అయితే చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ యొక్క కోణం లోపల ఇంకెంతమంది ఉన్నారు అనే ధోరణి లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్, ఈ దాడిపైన కరాటే కళ్యాణి ఏమంటుంది? ఈ దాడి చేసిన వారి వెనక ఇంకెవరైనా ముఠా ఉండే అవకాశం ఉందా ప్రవీణ్? ఎస్, అయితే ఇద్దరిని ప్రస్తుతం అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపైన ఇంకా ఎంతమంది ఈ నెట్వర్క్ ఉంది, ఇంకా వీరు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈ విధంగా ప్రజలను మోసం చేశారు అనే కోణం లోపల అయితే దర్యాప్తు చేస్తున్నారు. కరాటే కళ్యాణి కూడా అయితే దేవుని పేరు చెప్తూ వెనకాల 2 రోజుల క్రితం విడుదలైనటువంటి ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియో వెనకాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టేసి ఆ యొక్క దందాను కొనసాగిస్తూ లక్కీ డ్రా అంటూ గెలిచిన
వారికి డ్రాలో పాల్గొన్న వారికి 399 రూపాయలు చెల్లించాలి. 399 రూపాయలు చెల్లిస్తే వాళ్ళకు కార్లు బహుమతి ఇస్తాము అంటూ కూడా లక్కీ డ్రా పేరుతోని ఆ మోసాలకు తెగపడుతున్నారంటూ కూడా ఆ దేవుని పేరు చెప్పుకుంటూ వెనకాల బ్యాక్గ్రౌండ్ దేవుని పేరు చూపిస్తూ ఈ విధంగా మోసపోతే అయితే ప్రజలందరూ కూడా ఆ దైవభక్తితో కొంతమంది ఈ విధంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ దానిపైన పోలీసులు కూడా గట్టి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితమే ఇలాంటి సన్నివేశాలు రాకన ముందు సిటీ కమిషనర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి మోసాలకు తెగబడి ఏదంతా లక్కీ డ్రాల పేరుతో గానీ బహుమతుల పేరుతో గానీ ఒక అన్య లింకులను పంపించేసి ఫోన్లు చేసి ఎవరైనా ఈ విధంగా చేస్తే మాత్రం వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ఆ సిటీ కమిషనర్ చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా ఈ దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. వీళ్ళ నెట్వర్క్ గురించి కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుండి ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకుని వాళ్ళ దగ్గర సోషల్ మీడియాలో ఉండేటటువంటి ఇన్స్టాగ్రామ్ గానీ ఫేస్బుక్ గానీ దాంట్లో ఇంకెంతమంది ఉన్నారు, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఈ దానికి కలిసి యొక్క ఆ ముఠాగా ఏర్పడి ఇది చేస్తున్నారు, ఇంకా ఎక్కడ హైదరాబాద్ లోనే ఉందా లేకుంటే ఇతర రాష్ట్రాల్లో వీళ్ళకి ఏదైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.